నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే రాజేంద్ర నగర్లోనే ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తండ్రి ఏంటంటే కొడుకు చనిపోయాడు అన్న దాన్ని జీర్ణించుకోలేక తండ్రి ఆదివారం రోజు ఉరి వేసుకొని చనిపోవడం కూడా జరిగింది. అయితే ఇన్సిడెంట్ లేట్గా వెలుగులోకి వచ్చింది. అండ్ చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు కొడుకు ఎట్లా చనిపోయాడు, అలాగే మనవడు ఎట్లా చనిపోయాడు, సో వీటన్నిటి గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఏం జరిగింది? మీ అబ్బాయి ఎందుకని ఉరేసుకొని చనిపోయారు? ఇక కొడుకు చనిపోయిండని ఫికర్ పెట్టుకున్నాడు. మా బిడ్డని టార్చర్ పెట్టారు, అది పెట్టారు, తిప్పలు పెట్టారు. పని వచ్చినాక పంచాయతీ పెడతాం, నేను ఏం చేయాలో అది చేస్తామని బెదిరించారు. ఎవరు బెదిరించారు? అక్కడ అలా అత్తగారి దిక్కెళ్ళి వాళ్ళు బెదిరిస్తే నన్ను ఏం చేస్తారో, పంచాయతీలకు ఎక్కడ తిరగాలో, ఏం చేయాలో నేనని వాడు ఆ ఫికర్ పెట్టుకొని మందు తాగడం మొదలుపెట్టిండు. మొదలు ఇక ఏం అదే మనాది పెట్టుకొని ఇక అసలు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ అబ్బాయికి? సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర అవుతుంది. అదే మనవడికి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు? మనవాడు పుట్టగానే చచ్చిపోయాడు. పుట్టగానే చనిపోయాడు. మేడం, అత్తగారు ఏం చార్జర్ పెట్టుర్రా నా కొడుకుని. నా కొడుకు అత్తగారు ఏం చార్జర్ పెట్టున్నా, నా కొడుకు ఊరు పోసుకున్నాడు. నాకు కూడా చెప్పలే మేడం, నాకు చెప్పలేదు. అత్తగారు ఏం చార్జర్ పెట్టిర్రు, ఏం బాధలు పెట్టిర్రు, నాకు ఈ 2 రోజులు సార్ నాకు చెప్పలే మేడం. మీ అబ్బాయి ఇక్కడే ఉండేవాడా కోడలతో పాటు? ఆయనే ఉండదు మేడం. ఆయన డ్యూటీకి వెళ్ళిపోతుండే, కారు తీసుకుని ఆయన తిప్పలకన్నా వెళ్ళిపోతుండే. ఆయన పోయి అలా పోతుండే, రేపు వస్తుండే నా కొడుకు. ఆమె ఇంటికాడ ఏం చేసేది మాకు తెలియదు మేడం. మీరు ఉండేవారు కాదా? నేను వెళ్ళిపోతున్నాం మేడం, పనులకు వెళ్ళి నేను వెళ్ళిపోతున్నాం. మేమైతే ఇంటికా ఉండి మేము చూడకపోతున్నాం. నా పనులకు నేను వెళ్ళిపోతున్నా. ఆమె ఏం చేసేది మాకు తెలియదు మేడం. పొద్దునే మేము పనులకు వెళ్ళిపోతున్నాం కదా, పనులకు వెళ్ళిపోయినప్పుడు ఆమె ఏం చేస్తుందో ఏం కథనో మాకు అది తెలియదు. పైసలు గుడక పోయినాయి మేడం, ఇంట్లో పైసలు గుడక పోయినాయి మేడం. 10,000 పోయినాయి. ఆ 10,000 పోతే ఉడక నేను భరించుకుని నేను చెప్పుకోకుండా మన కాంతకు నేను సూట్ కేసులో చూసుకున్నా. సూట్ కేసు చూసుకుంటే పైసలు నేను ఏం బియ్యానికి కానీ చూసుకున్నా. బియ్యంలో వెళ్ళే వాళ్ళకి 2,000 తీసి బియ్యం తెచ్చుకుంటాను చూస్తే నేను అది ఎక్కి చూస్తే సూట్ కేసులో చూస్తే లేవు పైసలు లేవయ్యా. ఆయనకు నేను చెప్పుకున్నా. మా ఆయన చెప్పుకుంటే మా ఆయన నాకు పోయిన నైటే చెప్పిన నేను. పోయిన నైట్కి చెప్తే ఇంకా ఆయన సైలెంట్ సప్పుడు అక్కడ వాడినాను. నేను ఇట్లా పొద్దుగాల 5 గంటలకు లేచిన అన్నం కూర వేసిన బట్టలు వేసుకున్న. పొద్దుగాల అయ్యా పైసలు పోయినాయి అని ఒమ్మకాడు బంగారం బంగారం కూడా పెట్టుకొని పైసలు తెచ్చుకున్నా. పిల్ల కానుకుందని అని మా ఆయనతో నేను లొల్లు పెట్టుకొని పనికి వెళ్ళిపోయినా మేడం. పనికి వెళ్ళిపోయింది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఎలాగవే చేసినాం. లవ్వేనా? పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా? పెద్దలు కుదిరి చెప్పింది. అమ్మాయి ఎలా ఉండేది ఏంటి మీ అబ్బాయితోని ఇంట్లోని? ఇంకా నాకు ఇంకా లోపల విషయం నాకు తెలియదు మేడం. ఈయనకు బాగాలేనప్పుడు నాకు ఫోన్ చేసిండు. అమ్మ నా తుప్పలు పెట్టి కొడుతుంది, గడ్డ పడి పీకుతుంది, అన్నం తల్లెలు అన్నం పెడుతుంటే పక్కకు గుంచుతుంది అంటారు. 3 మాటలు అన్నది. కానీ ఇంకా కొత్తగా పెళ్లి పిల్లలు కదా, ఏం చేసుకుంటే ఏం నాకు తెలియదు. ఇంకా మనం తప్పులు ఎక్కుతాం. ఎందుకంటే సంవత్సరం కూడా కాలేదు పెళ్ళి అయ్యి. ఎందుకంటే కోడలు దాని బదనం పెట్టింది అంటారు అనుకోని గుడ్క నేను కడుపులో పెట్టుకున్నా. అయితే ఏమైంది, మా అన్న కూడా లోపలనే ఈ చెయ్యి కోసుకున్నాడు. ఆ చెయ్యి కోసుకున్న కూడా మాకు చెప్పలే. భార్య భర్తల గొడవల్లోనే ఆయన ఇలా చేశాడా? భార్య భర్త లోపల ఏం చేసుకురా మేడం నాకు. అది పిల్లగాడు చనిపోయాడు. చనిపోయిన వల్ల ఇంకా వాళ్ళు ఏం చార్జర్ పెట్టరు. ఇద్దరు బావులు ఇచ్చిపోయారంట. నేను కూడా మేడం, నేను పనికి వెళ్ళిపోయాను. 2 బావులు ఇచ్చిపోయారు. అంత ఫోన్ చెప్పించుకుందో మరి ఎట్లా రప్పించుకున్నా నాకు కూడా తెలియదు. మేము ఇద్దరం భార్య భర్తలు వెళ్ళిపోయినా. నా కొడుకు పనికి వెళ్ళిపోయినా, చిన్న కొడుకు పనికి వెళ్ళిపోయినాక అలా బాలను పిలిపించుకుందంట. బాలు పిలుచుకున్నాక ఏం మాట్లాడుకునే సంగతి తెలియదు. ఇంకా అంతలోనే పైసలు పోయినాయి. ఇంకా నేను కూడా సైలెంట్గా 2-3 మాట్లాడిన పనికి వెళ్ళిపోయినా. మీ కోడలికి డెలివరీ ఎప్పుడైంది? మొన్న పోయిన సోమవారం అయింది. రాకపోండి నాడే ఆ పిల్లగాడు ఇట్లా కుడుతూనే ఉన్నాడు, చనిపోయాడు. అంతే. ఇప్పుడు మీ అబ్బాయి ఉరేసుకోవడానికి కారణం అదేనా? కొడుకు చనిపోయాడనా, లేకపోతే భార్య హింసిస్తోందనా? ఇంకా అత్తగారు ఏం చార్జర్ పెట్టి తెలియదు మేడం. అత్తగారు వాళ్ళు టార్చర్ పెట్టి అత్తగారు ఏం లేక పెట్టుకోకపోతున్నాడు నా కొడుకు. ఎంత అప్పు ఉండగానే నా కొడుకు సరి చేసుకొని కడుపులో పెట్టుకొని అన్న కానీ పోతుండే.
ఆ సోన్ కొడుకు పెళ్ళి అయిన కాంచి ఏం ఛార్జర్ పెట్టున్నా నాకు కూడా తెలియదు మేడం. లోపడప్పుడు నాకేం పెట్టున్నా నాకు కూడా తల్లిదండ్రులు కూడా చెప్పుకోలే. అది చెప్పుకోకుండా కడుపులో పెట్టుకొని పోయిండు. కడుపులో పెట్టుకోకపోయిండు. అయితే నన్ను ఏం చేసిండు, ఎన్నలేంది మీ పెద్ద అన్న కాడుకొని నీకు ధైర్యం చెప్తాడు అని అన్నాడు. నేను కూడా చెప్పుకోలే నేను. అయితే పోయిన వారం అని చెప్పిండు మేడం. అయితే పిల్లగాళ్ళకి తొలగా చెప్పిండు అన్నమాట నా కొడుకు, మీ పెద్ద అన్న కాడుకో నీకు ధైర్యం చెప్తాడు, మీ పెద్ద అన్న కాడుకోయి నీ నడుపుతాము కాడుకో నడుపుతాము నాతో మాట్లాడాడు. అయితే మీరు నడుపుతాము కాడుకోయి 2 రోజులు ఉండరా, ఆయన ఉంచుకుంటున్నా 2 రోజులు ఉంచుకో, లేకుంటూ నేను కారు తీసుకొని వస్తాను. మా చిన్న ఇప్పుడు మీ అబ్బాయి చనిపోవడానికి మీ అత్తగారు వాళ్ళు ఏమైనా తిట్టడం కానీ కొట్టడం కానీ చేశారా? అంటే వాళ్ళ అత్తగారు ఏమైనా ఇంకా ఏం ఛార్జర్ పెట్టరు పోలలో తెలియదు. తెలీదు. తెలియని మాట నేను కూడా చెప్పకూడదు కదా. వాళ్ళు ఏం ఛార్జర్ పెట్టిరో అని సంగతి నాకు కూడా తెలియదు. ఇంకా పొద్దుగా నైట్ వచ్చిండు, పొద్దుగాల గుడికా చిట్టి కట్టిండు. గుడికా చిట్టి కట్టినాక అమ్మ నేను బుకింగ్ పడేది పోతున్నా అమ్మ అన్నాడు. అన్నాక ఏం చేసిండు, ఇంకా వచ్చిండు. వచ్చినాక ఎక్కడెక్కడ తిరిగిండో అని సంగతి నాకు కూడా తెలియదు. వచ్చినాక అమ్మాయి కూర వేసినాడు. ఆరేం పప్పు ఉంది, ఇంత మామిడికాయ చెట్టు ఉంది, పెరుగుంది, తినుకోడుకో ఒక బుక్క అన్నా. అంటే నాకు వద్దమ్మ కడుపు తిని వచ్చిన అమ్మ అన్నాడు. అన్నాక పోయింట్లో 12 అయిందా, 12 అయ్యి నైట్ 12 అయింది. అయితే పోయింట్లోకి వచ్చినాక పోయింట్లోకి పోయి ఆలోచన చేసుకుంటుండు. ఆలోచన చేసుకుంటుంటే అప్ప పిల్లగాడు ఎంత ఆలోచన చేసుకుంటుండు. వెనక రా వెనక అంజనేలా మీ కోడలు ఉందా? లేదు కోడలు లేదు. 3 రోజుల కన్నాక నైట్ తోలుకొచ్చినాక 3 రోజులకే తోలుకపోయారు. అయితే ఏం చేసినాం, పోయింట్లోకి పోయిండు. పోయింట్లోకి పోయినాక నా ఆలోచన చేసుకుంటుండు. ఆలోచన చేసుకుంటుంటే నేను బాత్రూమ్ కానీ వెళ్ళినా. బాత్రూమ్ కానీ వెళ్ళినాక ఏం చేసిన, కొడుకు వెనక ఆలోచన చేసుకుంటావురా, ఏం మాట ఉంటే మేము తల్లిదండ్రులు ఉన్నాం కదా మాట్లాడుకునేది, ఏం తల్లిదండ్రులు మా మీద ఏమన్నా ఉంటే మాట్లాడుకుంటాం, నువ్వెందుకు ఆగం చేసుకుంటావు కొడుకు అన్న, ఇవాళ నువ్వు పోతే నా కడుపు మునుగుతుంది, వద్దు కొడుక నువ్వు ఇంట్లోకి రా అంటే నా కొడుకు ఏమన్నాడు, అమ్మ నీ మెన్నరాలు గుస్తున్నాయి కదా, నీకు చేత కాదు పడుకోపో, నన్ను డిస్టర్బ్ చేయకమ్మా, నేను అన్నలు డాకాన్లు తిరినా, నేను డాకాన్లు తిరినా, నేను వండుకుంటా పోమ్మా అన్నాడు. అంటే నా కొడుకు అంతాడు అని నేను అనుకున్నాను. అనుకున్నాక ఏం చేసిన, మళ్ళీ 3 గంటలకు లేచిన. 3 గంటలకు లేచిన. 3 గంటలకు లేచినాక మంచం మీద వండు. ఎందుకు తలుపు దాంట్లో ఉంటుంది కదా అమ్మ సందు, ఆ సందులకే చూసిన పడినా. అందులోకి వండి చూస్తే నా కొడుకు వండిండు కదా అని నేను మళ్ళీ పోయి పడినాక ఏం చేసిన, అమ్మ నేను గుడికోయేది నైటే చెప్పిన, గుడికోయేది ఉంటే పొద్దుగా లేచి ఇంట్లో నువ్వు కడుక్కొని నా తల్లినాలుగురం గుడికోదాం అమ్మ అన్నాడు. అంటే నిజంగా నా కొడుకుని గుడికాడు దొరకపోతుండ కార్లో పోతాం అని లేచిన, పొయ్యిలు కడిగిన, బాసనలు రుద్దుకున్నా, వాకిలు వారగొట్టుకున్నా, అన్నం పోయిన పెట్టి బట్టలు బీరోలు బట్టలు ఉన్నాయి, బట్టలు తెచ్చుకొని పోతాం, బట్టలన్నీ తీసుకొని పోతా అని బట్టలు కాడుకున్నా. అరే నా కొడుకు ఇంకా లేస్తా ఆరైంది, ఇంకా నా కొడుకు లేస్తలేడు అని నేను డోర్ కొట్టినా. డోర్ కొట్టి అంజనేయులు అంటే అంజనేయులు పలకలే, అంజనేయులు అంటే డోర్ పలకలే. ఇంకా ఈయన చెప్పిన, అయితే పిల్లగాడు పలుకుతలేడు అని ఈయన చెప్తాలకు ఈయన లేచాను. అరే మా చిన్న కొడుకు చెప్పిన, అంజనే సైదయ్య అన్న పలుకుతలేరు రా, అన్న పలుకుతలేడు లేదు కొడుకు అంటే మా దిగ్గులు లేవా డోర్ గుద్దుడు, దిగ్గులు లేవా డోర్ గుద్దుంది. గుద్దాగానే ఈయన ఇరుకొచ్చి కిరికిరి గుద్దుడు. గుద్దాగానే ఇంకా ఊరేసుకున్నాడు. మేడము అమ్మో అమ్మా ఇయ్యాల నా కడుపు మునిగింది మేడము, అమ్మో అమ్మా నాకేం చెప్పలేదు మేడము, అమ్మా అమ్మా నాకేం చెప్పలేదు మేడము, అమ్మా ఏం కాడు ఏం చార్జర్ పెట్టిరు, అమ్మో అమ్మా ఈ గాలిలో కూడా కడుపు మేడము, అమ్మో అమ్మా ఇయ్యాల నా కడుపు మునిగింది మేడము, అమ్మా నా కొడుకు ఆడవాడు వండి కొడుకోమ్మ, అమ్మో నా కడుపు ఆడబెట్టిన. అబ్బాయికి ఏంటంటే అమ్మాయి అంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ అత్తగారు వాళ్ళు టార్చర్ పెట్టడం వల్లే అబ్బాయి ఇట్లా చేసుకున్నారు అని అంటూ ఉన్నారు కదా, మీకు తెలిసినంత వరకు? ఫ్యామిలీ విషయం అయితే మనకి ఏం తెలియదు మేడం. అబ్బాయి అయితే ఆయన పని ఏందో ఆయన ఏందో చేసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ బస్సులవి సరిగ్గా కనిపించేటోడు కాదు అసలు. ఆయన కారు బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ అయితే వెళ్ళిపోయేటోడు. గల్లీలో ఎవరితోటి కొట్లాడేది అది ఇది అనేది ఏమీ తెలియదు వాళ్ళకు. ఉన్నారా లేరా బస్ అంతే. ఈ సంవత్సరం నుంచి పెళ్ళి అయిన సంది ఆ పిల్లాడు చాలా నరకం చూస్తుండు, జర అనుభవిస్తుండు. మొన్న సంది జర గొడవలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఏమైంది అసలు ధైర్యవంతుడు పిల్లగాడు, అసలు
చెల్లెళ్ళ పెళ్లి చేసిండు, వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి చేసిండు, ఇద్దరు దేని చెల్లెళ్ళు కూడా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి చేసిండు. ఆ పిల్లాడు అప్ప అనేది భయం లేదు, ఏది కానీ మంచిగా ఉంటుండే. ఆయన డ్యూటీ ఏందో ఆయన ఏందో తెలుస్తుండే. అమ్మ నాయనకి బి ఇంత ఆ పిల్లాడు ఎదిగిందంటే 7వ క్లాస్ వరకు చదివిండు. ఎదిగిందంటే 7వ క్లాస్ నుంచి బంద్ చేసి డ్యూటీ పోతుండంటే ఆయన డ్యూటీ ఆయనకి ఎరక వాళ్ళకి ఎరక. అమ్మ నాన్నకి బి ఇప్పటికీ తెలియదు ఆ పిల్లాడు బరువు బాధ్యతలని. ఆ పిల్లాడే మోస్తుండే ఇప్పటి వరకు. ఇప్పుడు వాళ్ళ పిల్లాడు లేనందుకు వాళ్ళకి బరువు బాధ్యతలు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అది ఎట్లా చేసుకుంటూ ఆ పిల్లాడు ఏం చేసుకుంటూ అర్థమవుతలేదు మాకు బి అసలు. ఎప్పుడైనా మాట్లాడుతూ ఉండేవాడా? అందరితోటి ఫ్రీగా మాట్లాడతాడు. నైట్ ఒకసారి 12 అవుతుంది, 2 గంటలకు వస్తుండే, ఉదయం 5 గంటలకి పోతుండే, 4 గంటలకు పోతుండే. ఇక్కడ గల్లీలో అందరితో మంచిగా ఉండే, ఎవరితోటి కొట్లాడా అనేది తెలియాలి. ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళ ఆవిడ గురించి మనకు తెలియదు మేడం. ఇంకా మనం డ్యూటీకి వెళ్తాం, ఏమున్నా వాళ్ళకే తెలిసి. ఇంకా ఓకే. అంతే మేడం. ఇంకా అబ్బాయిలు అయితే మంచి వాళ్ళు చాలా. ఇంకా వాళ్ళు అమ్మ నాన్న బి ఎవరితో కొట్లాడలేదు, ఏం లేదు పంచాయతీ అయితే. ఇంకా ఏం ఫోన్లో ఏం టార్చర్ పెట్టినరో ఏం చేసిరో వాళ్ళకి తెలిసి. ఇంకా అది నిన్న వాళ్ళు బి వచ్చారు అడుగుతారు కానీ ఇంకా ఏమంటలేరు. అది ఫోన్ తీసుకెళ్ళిండ్రు అబ్బాయిది, ఏమొస్తుందో ఇంకా కంప్లైంట్ మీద ఉంది, పోలీస్ కంప్లైంట్ ఏముందో తీసుకుపోయలేరు. అది ఏముందో ఏం చేసి తెలియదు. అసలు పిల్లాడు ధైర్యవంతుడు గట్ల ఇట్లా చేసినా మాకు బి గలీలో పరిచయం అవుతున్నాం. అరే వర్క్ చేయక ఇంత అప్పులు ఉన్నాయి భరించలేక చనిపోయిండు అని అనుకోనికే బి వస్తలేదు మాకు బి. ఎందుకంటే అప్పులు లేవు, ఏం లేవు. ఏ అప్పులు ఉన్నా చెల్లెళ్ళ పెళ్లి చేసిండు, అందరి పెళ్లి చేసిండు. అసలు ఇంట్లో సంసారం మొత్తం దిద్దేది ఆ పిల్లగాడే. అసలు ఇట్లేంటి చేసినని మాకే అర్థమవుతుంది. ఇది ఫోన్లో ఏం టార్చర్ పెట్టిరో ఏందో అసలు ఫోన్ది డీటెయిల్ తీస్తేనే మాకు బి అర్థమవుతుంది, లేకపోతే మాకు బి అర్థమవుతలేదు. అసలు మందు అలవాటు బి లేదు ఆ పిల్లానికి, మందు బి తాగడు అసలు. మందు అలవాటు బి లేదు, ఏం చేసుకునేమో. తెల్లారినాక ఈ మేడుస్తుండే మాకు అర్థమైంది. సో ఇదండి ఇప్పటివరకు ఏంటంటే అటు పేరెంట్స్ మాటల్లోనే అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుంది ఏంటంటే ఆంజనేయులు అంటే ఎవరైతే ఇప్పుడు చనిపోయారో అతనికి సంవత్సరాల క్రితం పెళ్లి అయినట్టు కూడా తెలుస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి అని కూడా తెలుస్తుంది. అయితే పెళ్లి అయినప్పటి నుంచి కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇక్కడ తల్లిదండ్రులతో పాటు కలిసి ఉంటున్నారు. అండ్ ఎప్పుడు కూడా భార్యాభర్తలకి ఇద్దరికి కూడా గొడవలు జరుగుతూ ఉండేవి అని అయితే చుట్టుపక్కల వాళ్ళు అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇందుకే ఎందుకు గొడవలు పడుతూ ఉండేవారు ఏంటి అన్న విషయాలు అయితే ఇప్పటివరకు క్లియర్గా లేదు. అంటే ఏ రోజు కూడా ఆంజనేయులు తన తల్లితో కానీ లేకపోతే తండ్రితో కానీ ఎవరితో కూడా షేర్ చేసుకునేది లేదు అని కూడా ఇక్కడ తెలుస్తోంది. అండ్ ముఖ్యంగా వాళ్ళ భార్య కూడా ఏంటంటే ఆంజనేయులు ఎప్పుడు కూడా టార్చర్ పెడతా ఉండేది, కొడుతూ ఉండేది అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఇదే నేపథ్యంలోని ఏమంటారు సంవత్సరంన్నర తర్వాత అంటే ఈ సంవత్సరంలోని వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం కూడా జరిగింది. అండ్ రాఖీ పూర్ణిమ రోజు కూడా ఆమె డెలివరీ అవ్వడం కూడా జరిగింది. అండ్ డెలివరీ అయిన వెంటనే బాబు పుట్టి చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అండ్ అది కూడా ఆయన మనస్తాపానికి గురయ్యారని కూడా తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించి కూడా అక్కడ డెలివరీ అయిన తర్వాత అమ్మాయిని అటు నుంచి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకువెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే భార్యని పంపించకపోవడం కావచ్చు, లేకపోతే అటు అత్తమామలు కూడా అబ్బాయిని టార్చర్ పెట్టడం కావచ్చు. అయితే ఇటువంటి ఏవి కూడా తల్లిదండ్రులతో షేర్ చేసుకోలేదు అని అయితే ఇక్కడ ఆంజనేయులు వాళ్ళ మదర్ క్లియర్గా స్పష్టం చేస్తున్నారనమాట. అయితే ఇంతకీ ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ నిన్న రాత్రి అంటే మొన్న ఆదివారం రోజు రాత్రి అంటే తెల్లవారితే సోమవారం అనుకోవచ్చు, అయితే ఉరివేసుకొని చనిపోవడం కూడా జరిగింది. అయితే ఎందుకు చనిపోయాడు, ఎందుకని ఉరివేసుకోవాల్సి వచ్చింది, అత్తమామలు ఏమైనా మళ్ళీ ఎక్కువగా టార్చర్ పెట్టారా లేకపోతే భార్య ఏమైనా టార్చర్ పెట్టిందా అనే విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా లేవు. అండ్ భర్త చనిపోయిన తర్వాత ఆమె వచ్చి చూసి వెంటనే వెళ్ళిపోవడం కూడా జరిగింది. భర్త చనిపోయి వాళ్ళకి 2 రోజులు అవుతుంది. అయినా సరే ఇక్కడ అత్తమామలు కానీ లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని కానీ లేకపోతే వాళ్ళకి తమ్ముడు కూడా ఉన్నారు, వీళ్ళని కానీ పరామర్శించడానికి కానీ అటు వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే వైఫ్కి సంబంధించిన అమ్మ నాన్న కానీ ఎవరు కూడా ఇవాళ ఇక్కడ లేరు, వదిలేసి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అసలు ఇదే కారణమా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, అసలు టార్చర్ పెట్టడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అని కూడా తెలియాల్సి ఉంది. అండ్ కట్నం విషయానికి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా అంటే వీళ్ళిద్దరికీ పెళ్లి కుదిర్చినప్పుడు కూడా కొంత కట్నం అన్నది వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఆ కట్నం అలాగే బంగారం కూడా పెళ్ళైన సంవత్సరం అవుతుంది కానీ ఇప్పటికీ కూడా తీసుకురాకపోవడం కూడా ఇక్కడ తెలుస్తుంది. ఆయన తీసుకురానప్పటికీ కూడా మేము ఆ అమ్మాయిని కన్న కూతురులాగే చూసుకున్నాము, ఏ రోజు కూడా ఏ ఒక్క మాట కూడా అనలేదు అని అయితే ఆంజనేయులు వాళ్ళ మదర్ చెప్తూ ఉన్నారు. మరి ఇటువంటివి ఏవి కూడా లేనప్పుడు వరకట్న వేధింపులు కూడా లేనప్పుడు ఎందుకని అమ్మాయి అలాగే వాళ్ళ యొక్క అమ్మ నాన్నలు ఇవాళ ఆంజనేయుల్ని టార్చర్ పెట్టడం జరిగింది, ఇదే కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అండ్ ఆంజనేయులు చనిపోవడానికి కూడా ఇదే రీజన్ అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ కొడుకు చనిపోవడం కూడా ఏంటంటే ఇక్కడ ఒక రీజన్ లాగా కూడా కనిపిస్తుంది. మరి దీని వెనక ఇంకేం కారణాలు ఉన్నాయన్న విషయాలు కూడా పోలీసులు ఈ కేసుని టేకాఫ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్లోనే అసలు ఆంజనేయులు చనిపోవడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఆంజనేయులు ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుంది. అండ్ ఆ ఫోన్లో ఏమైనా వీటికి సంబంధించి ఏమైనా ఉన్నాయా ఆధారాలను కూడా ఇంకా తెలియాల్సి ఉంది. కెమెరామెన్ హరీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.
For more videos like this, subscribe Big TV channel.